నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో టారో రీడింగ్ ద్వారా మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని మనం ఈరోజు చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ నేను కలర్ పెన్స్ ఇచ్చినాను. ఈ పక్కన గ్రీన్ పైల్ నెంబర్ 1కి, ఎల్లో పైల్ నెంబర్ 2కి. ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. సో కార్డ్స్ పరంగా కావచ్చు, కలర్స్ పరంగా కావచ్చు, లేదు మన పేర్లు స్టార్ట్ అవుతున్న లెటర్స్ పరంగా కావచ్చు. మీ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే పాజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కార్డ్స్ పైన, కలర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైతే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లెటర్స్, మన పేరు ఏ లెటర్తో స్టార్ట్ అయినా కానీ మనకి కార్డ్ అట్రాక్టివ్గా అనిపిస్తే ఆ పైల్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో మన ఇంట్యూషన్ ప్రకారం టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ లేదు ఈ కలర్ లేకపోతే ఈ లెటర్స్ ప్రకారం ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనమైతే ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం. కార్డ్స్ తీసుకొని రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టారో కార్డ్స్ తీసుకుందాం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎనర్జీస్కి. అండ్ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక అడ్వైస్ తీసుకుందాం. సో అడ్వైస్ వచ్చి ఆరకల్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కూడా మనం కార్డ్స్ నుంచి తీసుకుందాం. ఆ క్వశ్చన్కి మీకు నచ్చితే కమెంట్స్లో ఆన్సర్ చేయండి. లేదు నాకు కమెంట్స్లో ఆన్సర్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీకు మీరైనా దానికి ఆన్సర్ చేసుకోండి. ఎందుకు అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే మనం రైట్ పాత్లో ఉన్నట్లు. లేదు అంటే మనం ఆ పాత్లోకి ఎలా వెళ్ళాలి అనే దాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ పాస్ట్ ఎలా ఉంది. 6 of Wands, 5 of Wands, 9 of Cups, Tower, టాప్ ఆఫ్ ద డెక్లో మనం పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. ఇది తీసుకుందాం. బ్యూటిఫుల్. సక్సెస్ కోసం ఎవరితోనో ఫైట్ చేశారు. సక్సెస్ కోసం దేనితోనో ఫైట్ చేశారు. సో ఫైట్ చేసి తెచ్చుకున్న సక్సెస్ని ఎంజాయ్ చేసే లోపల ఏదో ఒక విపరీతమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగడంతో మనకేంటంటే చాలా అడ్డంకులు రావడం కానీ, లేదు ఛాలెంజెస్ ఎదురవడం కానీ మొదలైంది. పాస్ట్లో సక్సెస్ కోసం చాలా ప్రయత్నించి పోరాడి తెచ్చుకున్న సంతోషం కాస్త ఆవిరైపోవడంతో అయోమయ స్థితిలో పడ్డారనమాట. ఎందుకు అంటే ఇక్కడ 6 of Wands అంటే కార్డ్ ఆఫ్ విక్టరీ, 5 of Swords అంటే మనకి కార్డ్ ఆఫ్ డిఫీట్. ఆర్ మనకు అక్కడ మనం లిటరల్గా మనం ఒక విన్నింగ్ పొజిషన్లో ఉన్నాం. విక్టరీ మందే. మనం డిఫీట్ చేసినాం. ఎవరిని డిఫీట్ చేసినాం? ఎవరైతే మన ఒపోనెంట్స్ ఉంటారో వాళ్ళని. లేదు మనలో మనకు ఏదన్నా ఒక సంఘర్షణ ఉండింటే దాన్ని. సో దేన్నో మనం డిఫీట్ చేసినాం. ఇక్కడ చూడండి, ఈ పిల్లి ఈ బ్రూమ్తో ఈ ఎలుక పైకి దాడి చేస్తుంది. ఈ బుజ్జి చిట్టి ఎలుక చిన్న కత్తి పట్టుకొని ఆ పిల్లి పైకి వెళ్తుంది. సో అలా మాదిరా ఎవరితోనో ఫైట్ చేసి లేదు ఈ సక్సెస్, లేదు ఈ విక్టరీ నాది అనుకొని ఎంజాయ్ చేయాలనుకొని దాని గురించి చాలా కలలు కన్నారు. మీరు ఆ కలలు కంటున్న సమయంలోనే అనుకోకుండా ఏదో సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగడంతో మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, దేన్ని ఏ పక్క నుంచి మనం సరిదిద్దుకుంటూ రావాలి అనేది అర్థం కాకుండా లైఫ్లో ఛాలెంజెస్ అనేటివి మొదలైనాయి అన్నమాట. ఇలా ఉంది పాస్ట్. మనం ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. అండ్ ఇక్కడ మీకు ఏవైతే సంఘటనలు ఎదురవుతున్నాయో ఈ సంఘటనలు
మనం అధిగమించగలుగుతామా అధిగమించలేమా అంటే మీకైతే విల్ పవర్ ఉంది, ఖచ్చితంగా మీకైతే ఆ డిటర్మినేషన్ ఉంది. సో మీరు అధిగమించగలుగుతారు. ఇట్స్ జస్ట్ దట్ మనము ఆ పర్టికులర్ సంఘటన ఏదైతే మీ లైఫ్లో జరిగి అది చాలా మిమ్మల్ని షేక్ చేసిందో దాని నుంచి మనం తొందరగా బయటపడ్డాం అనుకోండి, మనకి వెంటనే మనం ఆలోచించగలుగుతాం అనమాట దీని నుంచి మనం ఎట్లా బయటపడగలుగుతాము అని. దీంట్లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి నింటే ఇక్కడ మనం ఆలోచించడానికి కూడా కొంచెం లేట్ అయిన ఉంటుంది. కానీ నాకు తెలిసి మీరైతే తొందరగానే ఆలోచించడం మొదలు పెట్టుంటారనమాట దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని. ఇది కొంతమందికి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉంటుంది, సంథింగ్ రిలేటెడ్ టు పేపర్ వర్క్, మేబీ కొంతమందికి ఆస్తి తగాదాలు కూడా ఉండొచ్చు. సో చూద్దాం. ప్రజెంట్ 3 of Cups, 8 of Pentacles, Nine of Pentacles, beautiful, Hermit, Hanged Man. ఓకే, హై ప్రీస్ట్రెస్ ఉంది, ఇది ఇక్కడ పెట్టుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. ఇక్కడ మిమ్మల్ని అణిచేయాలనుకున్నా కానీ, మిమ్మల్ని ఆపాలనుకున్నా కానీ, మీకు అడుగడుగున అడ్డంకుల్ని ఏదో విధంగా మీకు ఆ ఛాలెంజెస్ మీ పైన వేస్తూ ఉన్నా కానీ, అనుకోని విధంగా మిమ్మల్ని దెబ్బతీసినా కానీ మీరు దీనికి లొంగలేదు. ఎందుకు అంటే ఇక్కడ 9 of Pentacles వచ్చింది కదా, ఇది మీ సెల్ఫ్ ఎర్న్డ్ విక్టరీ. 9 of Pentacles అంటే మన కష్టంతో మనం పొందుతున్న ఫలితం అన్నమాట, మన కష్టంతో మనం పొందుతున్న అబండెన్స్. సో ఇక్కడ 3 of Cups ఉంది, కార్డ్ ఆఫ్ సెలబ్రేషన్. యూ స్టార్టెడ్ సెలబ్రేటింగ్. వాట్ డిడ్ యూ స్టార్ట్ టు సెలబ్రేట్? యూ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ యువర్ స్కిల్. నా చేతిలో నైపుణ్యం ఉంది, నాకు నా పైన నమ్మకం ఉంది. సో ఎవరో ఏదో చేస్తున్నారు, లేదు ఎవరో నన్ను ఓడించాలనుకుంటే నేను ఎట్లా ఓటమిని అంగీకరిస్తాను? నేను ఓటమిని అంగీకరించట్లేదు, ఎందుకంటే ఇక్కడ 6 of Wands విక్టరీ. ఈ విక్టరీని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, ఈ విక్టరీ నాది. 5 of Swords, కార్డ్ ఆఫ్ డిఫీట్. ఈ డిఫీట్ని నేను అంగీకరించట్లేదు. ఇది దొంగ దెబ్బ అయినా కానీ, లైక్ అంటే మిమ్మల్ని స్ట్రైట్గా ఎదుర్కోలేక మిమ్మల్ని వెనకల దారి నుంచి మిమ్మల్ని అడ్డగిచ్చున్నా కానీ మీరేంటంటే నాపైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాపైన నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను ఇంకొకరు నన్ను ఇలా చేస్తే నేను దానికి ఎందుకు, వై విల్ ఐ యాక్సెప్ట్? సో 8 of Pentacles అంటే వర్క్మెన్షిప్, స్కిల్. నా చేతిలో పని ఉంది, నేను పని చేసుకోగలుగుతాను, నేనేం అలసిపోను, నాకేం అలుపు రాదు, నా పని అంటే నాకు ఇష్టం, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ మై వర్క్. సో నాకు ఇష్టం కాబట్టి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అస్సలు కష్టం అనిపించదు, అలుపు రాదు. కాబట్టి నేను హ్యాపీగా నా పని నేను చేసుకొని వెళ్ళిపోగలుగుతాను. నా పని నేను ఎప్పుడైతే చేస్తున్నానో, నా పైన నాకు ఎప్పుడైతే ఆ నమ్మకం ఉందో, నాకు వచ్చే ఫలితం ఎట్లుంటుంది? నాకు వచ్చే ఫలితం నేను కష్టపడి తెచ్చుకున్న ఫలితం కాబట్టి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది నేను కష్టపడి నత్తలాగా, ఇక్కడ చూడండి చేతిలో పక్షిని పెట్టుకున్నా కానీ కింద నత్తుంది. కొంతమందికి చాలా స్లోగా జరుగుని ఉంటుంది, కానీ మీకు దక్కాల్సిన అబండెన్స్ అయితే మీకు దక్కుతుంది. ప్రజెంట్ మీరు ఆ హెల్తీ ఫేజ్లో ఉన్నారు. సో ఈ హెల్తీ ఫేజ్లో ఉంటూనే లోపల ఆ స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. మీరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు యూనివర్స్కి, ఎందుకంటే యూనివర్స్ మీరు నమ్ముకున్న దేవుడు, దేవత, ఆ స్పిరిచువాలిటీ ఏదైతే మీ లోపల ఉన్నిందో అదే మీకు శ్రీరామరక్షగా మారిందనమాట. మనుషులు ఎవ్వరూ మనకి డైరెక్ట్గా మనకి హెల్ప్ చేయకపోయినా కానీ, మనుషులు మనల్ని ఒక కార్నర్లోకి తోసేసినా కానీ ఇక్కడ దేవుడు సహాయపడుతున్నారు అనమాట. ఇక్కడ మీ నమ్మకం గెలుస్తుంది. ఇక్కడ నమ్మకం ఎవరు? నమ్మకం ఈజ్ నథింగ్ బట్ గాడ్. సో మీరు ఎవరినైతే నమ్మినారో వాళ్ళు మిమ్మల్ని ఈ వెలుగు వైపు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళని నమ్మి మీ పనిపైన మీరు ఎంత నమ్మకంతో అయితే చేశారో, ఈ పనిపైన ఉన్న మీ పట్టుదల, మీ పట్టు ఏదైతే మీ హోల్డ్ ఉందో, మీ వర్క్ పైన కావచ్చు, మీ
ఎడ్యుకేషన్ పైన కావచ్చు, మీ నాలెడ్జ్ పైన కావచ్చు, ఈ నాలెడ్జ్ వల్ల మీరు షైన్ అయినారు. సో మీరు షైన్ అవ్వడమే కాకుండా మీరు ఎలా అయితే వీటిని అన్నిటినీ భరించో లేకపోతే ఎదిరించి ముందరికి వచ్చారో ఆ జ్ఞానంతో మీరు ఇంకో 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నారు. ఇక్కడ హ్యాండ్ మ్యాన్ ఈజ్ ఆల్సో అ వైజ్ పర్సన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ విజ్డమ్. సో కొంచెం టైం తీసుకొని ఉండిండొచ్చు మీరు బయటికి రావడానికి, కానీ మీరైతే ఖచ్చితంగా బయటికి వచ్చి మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటిని ఇతరులకి పంచడానికి ఇష్టపడుతున్నారు. కొన్నిటిని పంచడానికి ఇష్టపడుతున్నారు, కొన్నిటిని దాచిపెట్టేస్తున్నారు అనమాట. ఏది పంచాలి ఏది పంచకూడదు అనేది కూడా మీరే నిర్ణయించుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ఈ పాజ్ అనేది వచ్చిందనమాట. ప్రతిదీ మనం ఓపెన్గా బయటికి చెప్పేస్తే ఏమవుతుంది, మనకంటూ మనకొక ప్రైవసీ కావచ్చు, మనకంటూ మనకొక ఇది ఉండదు అనమాట. సో అందుకని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్తున్నారు, వద్దనుకున్న దాన్ని ఇంకొన్ని రోజులు దానికి ఇంకా అది హైబర్నేషన్లోనే ఉండాలన్నమాట. అది ఇంకొన్ని రోజులు అజ్ఞానంలో ఉండాలి, అజ్ఞాతంలో ఉండాలి, నాట్ అజ్ఞానం, అజ్ఞాతంలో ఉండాలి. సో అది ఆ అజ్ఞాతవాసంలో ఉందన్నమాట. అది మెల్లిగా బయటకు వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్తో ఇక్కడ కొంచెం జాగ్రత్త పడుతున్నారనమాట. ఇక్కడ కొంచెం బాగా ముందే అన్నీ చెప్పేయడం కానీ, ముందే అన్నీ డిస్కస్ చేయడం కానీ, అందరినీ నమ్మడం కానీ జరుగుని ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అరే అందరినీ నమ్మినానంటే లాస్ట్కి నాకు శతగోపురం పెడుతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరి గైడెన్స్లో మనం ముందరికి వెళ్తున్నాము, ఎవరు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, మనకి ఏది మంచి ఏది చెడు ఇవన్నీ తెలుస్తుంది. అండ్ మీరు సాధించుకుంటున్న విజయాలు ఇవన్నీ. సో ఇక్కడ 1 మ్యాన్ షో అంటారు కదా, అలా మాదిరి ఆ 1 మ్యాన్ షోతో నడుస్తుందన్నమాట. ఏం నడిచినా కానీ పూర్తిగా మీ నైపుణ్యంతో, మీ విజ్డమ్తో. సో బ్యూటిఫుల్. సో ఇలా ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీతో జరుగుతుందో, ఇది మనకి ఫ్యూచర్కి ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్యూటిఫుల్ కార్డ్స్, ఐ మస్ట్ టెల్ యూ, వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్. యు ఆర్ కమింగ్ ఇన్ టు క్లారిటీ. మీరు మంచి క్లారిటీలోకి వస్తున్నారు. అండ్ ఏది వృధా పోవడం లేదు. ఒకవేళ కొంచెం టైం తీసుకునింది, నాకు రావాల్సింది కొంచెం లేట్గా వస్తుంది అనుకున్నా కానీ బెస్ట్ వేలో వస్తుంది మీకు. అండ్ ఇది లేట్ అవ్వడమే చాలా మంచిది అవుతుంది మీకు. చూడండి, చారియట్, ఇట్ స్టార్టెడ్ విత్ సక్సెస్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ సక్సెస్. వాట్ యూ వాంట్? 10 ఆఫ్ పెంటికల్స్, హ్యాపీ 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 ఫ్యామిలీ, కంప్లీషన్స్, పూర్తి క్లారిటీలోకి వస్తున్నారు. ఫ్యూచర్లోకి వెళ్ళేటప్పటికే ఇంట్యూషన్ బీభత్సంగా పెరుగుతుంది, షార్పన్ అవుతుంది. మీ థాట్స్ కావచ్చు, మీ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, చాలా షార్ప్ అవుతుంది. ఇక్కడ మూన్ వచ్చింది కదా, సో ఇంట్యూషన్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. అండ్ మూన్ ఇంట్యూషన్ పెరగడమే కాదు, దైవం పైన ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఇంకా మీరు స్పిరిచువాలిటీలో ఇంకా మీరు డీప్గా వెళ్తారు. మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే మాట్లాడతారో మీ మాటకి చాలా వాల్యూ ఉంటుంది. చాలా స్విఫ్ట్గా, ఫాస్ట్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో యు ఆర్ బికమింగ్ వెరీ వెరీ జనరస్. సో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చి మైనర్ ఆర్కనా జస్టిస్ కార్డ్. కార్మిక్ జస్టిస్ అనేది జరుగుతుంది మీతో. మిమ్మల్ని ఎవరైతే ఆపి, మీ ప్రోగ్రెస్ని ఆపి, మిమ్మల్ని ఎదగనివ్వకుండా కావచ్చు, అంటే మీకు ఏ విధంగా అయినా కానీ ఆటంకాలు సృష్టించారో వాళ్ళతో మీరు ఏదైతే ఫైట్ చేశారో ఆ ఫైట్లో మీరు నెగ్గుతున్నారు. టవర్, హర్మిట్, 6 ఆఫ్ పెంటికల్స్, మీకు ఆ న్యాయం జరుగుతోంది. అండ్ ఏ విధంగా అయితే మీకు న్యాయం జరిగిందో, ఏ విధంగా మీరు పాజిటివ్గా ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, లేకపోతే ఓపిక్గా మీరు ఇవన్నీ భరిస్తూ వస్తూనే మిమ్మల్ని మీరు చాలా మోటివేట్ చేసుకుంటూ
అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో కొంతమంది సైడ్ ట్రాక్ కూడా పట్టొచ్చు అనమాట. అంటే వ్యసనాలకి దగ్గరయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు అలా చేసుకోలేదు. మిమ్మల్ని మీరు చాలా మంచిగా ఒక కంట్రోల్లో పెట్టుకొని మోటివేట్ చేసుకొని మీరు పట్టుదలతో మీరు ముందరకు వస్తున్నారనమాట. సో ఏ విధంగా అయితే మీ లైఫ్ని మీరు అంత చక్కగా ముందరికి తీసుకొని వచ్చినారో అదే విధంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మీరు జనరస్గా సహాయం చేస్తున్నారు. ఇక్కడ మనకి స్వార్థం లేదు. ఇక్కడ నేను ఈ బాధ లేకపోతే ఈ కష్టం, నేను ఇలాంటి స్టేజ్ నుంచి నేను వచ్చినాను కదా, నాలాగా ఎవరో ఉన్నారు, వాళ్ళకి నా సహాయం అవసరం. నేను నేర్చుకునింది ఏదైతే ఉందో అది నా వరకే అనే ఆ కుచిత మనస్తత్వం కాదు. నేను ఈ విధంగా నేర్చుకొని నేను బయటపడ్డాను కాబట్టి నేను ఎట్లయితే బయటపడ్డానో ఇది ఇంకొక నలుగురికి పంచితే హర్మిట్ హీస్ అవుట్ ఆఫ్ స్లంబర్ అండ్ హీస్ ఆ విజ్డమ్ ఏదైతే ఉందో అది ఏదైతే గెయిన్ చేసినారో చాలా రోజులు ఆ తపస్సు దాని నుంచి బయటకు వచ్చి ఏదైతే నాలెడ్జ్ని పొందినారో దాన్ని 10 మందికి పంచుతున్నారు. ఆ విధంగా మీరు జనరస్గా ఇస్తున్నారు, మీరు పంచుతున్నారు. అది మనీ కావచ్చు, మీలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇది మీకు పని చేసింది, మీలాగా ఇంకో 10 మందికి పని చేయాలి, 10 మంది మీలాగా ఆ కష్టం నుంచి బయటపడాలి అనే సదుద్దేశంతో మీరు ఇంకా నలుగురికి ఇస్తున్నారు. ఇచ్చి ఇంకా సంపద పొందుతున్నారు. చారియట్, మీ విల్ పవర్ మిమ్మల్ని గెలిపించింది. మీరు ఆ ముందరికి వెళ్తున్నారు, మీకు ఆ గ్రోత్ ఉంది, ఆ డిటర్మినేషన్ ఏదైతే ఆ మొండి పట్టుదల మిమ్మల్ని ముందరికి తీసుకొని వచ్చిందో ఆ మొండి పట్టుదలనే మీకు మళ్ళీ సక్సెస్ని తీసుకొని వచ్చి పెట్టింది. చూడండి, ఈ క్యామెల్ తెల్ల పిల్లి వైపు చూస్తుంది, నల్ల పిల్లి వైపు కాదు. సో మీకు ఇప్పుడు డార్క్ ఎనర్జీస్ ఏంటి, ఇలా షాడో పీపుల్ ఎవరు, లైట్ ఎనర్జీస్ ఏది, మనకి ఏది కరెక్ట్ అనేది మీరు మంచి క్లారిటీలోకి వచ్చేసారు. అందుకనే ఇక్కడ 2 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. కళ్ళకు గంతలు ఉన్నాయి, 2 చేతుల్లో 2 కత్తులు ఉన్నాయి. కళ్ళకు మట్టుకే గంతలు ఉంది. మనకి సెన్సెస్ ఉన్నాయి కదా, మనకి పంచేంద్రియాలు అంటారు కదా, వినికిడి శక్తి కావచ్చు, చూడడం కావచ్చు, స్మెల్ చేయడం కావచ్చు, టేస్ట్ చేయడం కావచ్చు, టచ్ కావచ్చు. ఇక్కడ కళ్ళకు మట్టుకే గంతలు కట్టేసి మిమ్మల్ని ఏదో చేసేసినాము సర్లే అనుకొని ఉండొచ్చు. కానీ మనకు అన్ని సెన్సెస్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ 6th సెన్స్. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. కళ్ళకు గంతలు కడితే ఏంటి, మీతో అన్నీ పనిచేస్తున్నాయి కదా, 6th సెన్స్ ఇంకా బాగా పనిచేస్తుంది కదా. సో మీకు ఆ రైట్ ఇది అర్థమైపోయి మనకి ఏది కావాలనే దానిపైన మీకు ఆ పూర్తి క్లారిటీతో మీరు పొందాలనుకున్న విజయం సంపూర్ణంగా మీరు పొందగలుగుతున్నారనమాట. అంటే లైఫ్లో ఎదుగుతున్నారు. మనల్ని వాళ్ళు ఓడించలేదు, మనల్ని మనం గెలిపించుకొని మనం లైఫ్లో ఇంకా ముందరికి వెళ్తున్నాం, హ్యాపీగా ముందరికి వెళ్తున్నాం. మీ చదువు వృధా పోవడం లేదు. మీరు దేనిపైనైతే నేను ఎక్కువ టైం పెట్టేశాను అనుకుంటున్నారో మీరు పెట్టిన టైం మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎక్కడ టైం వేస్ట్ కాలేదు. మీరు ఆ గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని 10 మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చుకోగలుగుతున్నారు ఈ సక్సెస్తో. అందుకనే ఇక్కడ చూడండి, ఒక సంతృప్తికరమైన ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సంతృప్తికరమైన ఫినాన్షియల్ లైఫ్ కావచ్చు, సంతృప్తికరమైన హెల్దీ లైఫ్ కావచ్చు, సంతృప్తికరమైన ఒక ఎన్వైర్న్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు 10 ఆఫ్ పెంటికల్స్తో. మీతో కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా దీన్ని తీసుకొని వెళ్తారనమాట. మీరు టార్చ్ బేరర్ అని ఉంటారు కదా, ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్, ఒక జనరేషన్కి అబ్బా దట్ పర్సన్ అలా మా తాత లేకపోతే ఆ జనరేషన్లో ఆ పర్సన్ని మనం ఒక ఐడల్ లాగా చూస్తాం. వాళ్ళని చూస్తే అరే వీళ్ళలాగా ఉండాలి, మీరు అలా టర్న్ అవుతారనమాట. మీ జనరేషన్కి మీరే అలా మాదిరా స్టార్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఫ్యామిలీ వెల్త్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వెళ్తుందన్నమాట. చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని కూడా మీరు స్పెండ్ చేస్తారు. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఇక్కడ అడ్వైస్ ఏమొస్తుందో పైల్ నెంబర్ 1 వాళ్ళకి చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం అడ్వైజెస్ వస్తున్నాయి. నాకు చాలా అన్ని పాజిటివ్ కార్డ్సే,
అక్కడ టవర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఈ సక్సెస్ లేదు. అంత స్మూత్గా నార్మల్గా వెళ్ళిపోతే ఏముంది, సప్పగా ఉంటుంది కదా. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక షాక్ లాగా రావడం కానీ, ఆ షాక్ ఏంటంటే అవసరం మనకి. ఆ కరెంట్ ఆ షాక్ తగిలినప్పుడు మనము వెంటనే ఇట్లా ఎంత ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాం కదా, అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం కదా. సో అక్కడి నుంచి స్విఫ్ట్నెస్ వచ్చింది, ఆ ఫాస్ట్నెస్ వచ్చింది. చక్కచక్క పనుల్ని చక్కబెట్టుకోవడం కానీ, చక్కచక్క ఆలోచించడం కానీ, మనం ఏదన్నా కానీ ఫాస్ట్గా ఇంకా మీ జర్నీ ఇంకా ఫాస్ట్గా మారిందన్నమాట. సూపర్ ఫాస్ట్గా ముందరకు వెళ్తున్నారు. బ్యూటిఫుల్. హ్యాపీ ఎండింగ్, అదే కదా మనం చూసింది ఇప్పుడు. సో భయపడకండి. ఇప్పుడు ఏదైనా కష్టం ఉంటే గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్ సక్సెస్ అనేది వీఆర్ హ్యావింగ్ హ్యాపీ ఎండింగ్స్. స్పిరిచువాలిటీ మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. 77 ఇస్ ది నెంబర్ ఫర్ స్పిరిచువాలిటీ. 77 ఈస్ టెలింగ్ యూ ద సేమ్. 93 అంటే 9 + 3 అంటే 12. 12 అంటే 1 + 2 అంటే 3. 3 స్పీక్స్ అబౌట్ క్రియేటివిటీ. సో ఎంత క్రియేటివ్గా మీ పని పైన మీరు ఎంత ఇదిగా ఉంటారో మీరు అంత సక్సెస్ని చూడగలుగుతారు, అంత హ్యాపీనెస్ని పొందగలుగుతారు. మేనిఫెస్టేషన్ మనం అనుకున్నాం కదా, దట్ వాట్ ఎవర్ యూ మేనిఫెస్టెడ్, ఏదైతే మీరు కోరుకున్నారో, ఏదైతే మనకి దక్కాలనుకున్నారో మీకు అవి విత్ మేనిఫెస్టేషన్. పింక్ ఈజ్ ఫర్ లవ్, ప్రేమగా సాధించుకున్నారు. 8 ఈజ్ ఫర్ అబండెన్స్, ప్రేమగా అబండెన్స్ని పొందినారు. ఏదన్నా కానీ ఎంత మీకు లోపల ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ దాన్ని మీరు చెడు వేలో ఏ రోజు ఇది చేయలేదు. మంచిగానే, సరే ఈరోజు నాది కాదు, రేపు నాది. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, రేపు నా పరిస్థితులు ఎంటైర్గా మారిపోతున్నాయి, నాకు మంచి రోజులు వస్తున్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నజర్నా లాగే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీ కార్డ్స్. అసలు ఐ అప్రిషియేట్. క్వశ్చన్, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి క్వశ్చన్. మీకు ఇష్టమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్స్లో పెట్టండి. లేదు అంటే ఈ క్వశ్చన్కి మీరు మనసులో అయినా కానీ ఏం సమాధానం వస్తుందో చూడండి. 1 కాదు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. హోల్డ్ నెస్ట్ అంట. వాట్ రిచెస్ డూ ఐ క్యారీ విత్ ఇన్, వుడ్ మోర్ టెండర్నెస్ హెల్ప్. సో మీలో ఇది చాలా నాకు చాలా హెల్ప్ చేసే క్వాలిటీ. ఇది నాలో ఉంది కాబట్టి నేను చాలా ధనవంతుడిని లేకపోతే ధనవంతురాల్ని. ఇది ఉంది కాబట్టి నేను ఎలాంటి దాన్నైనా నేను ఛేదించగలుగుతాను. వాట్ రిచెస్ డూ ఐ క్యారీ విత్ ఇన్, ఏది నా మనసు లోపల ఏది ఉంది దాన్ని నేను గట్టిగా పట్టుపెట్టుకున్నా, దీన్ని గట్టి పెట్టుకున్న దానివల్ల నేను ఇంత బాగా ముందరికి వెళ్ళగలుగుతున్నా, ఎదుగుతున్నా. సో దట్స్ ది ఫస్ట్ క్వశ్చన్. ఏది మిమ్మల్ని ఇంత దూరం తీసుకొని వస్తుంది, ఇంకా దూరం తీసుకొని వెళ్తుంది, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి వుడ్ మోర్ టెండర్నెస్ హెల్ప్. టెండర్నెస్ అంటే ఏంటి? మృదువుగా, మృదుత్వం అంటే ఇంకా కొంచెం మృదువుగా ఉండాలా, ఇంకా కొంచెం మృదువుగా అంటే అది నాకు సహాయపడుతుందా పడదా? ఓకే, దాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఇంకా కొంచెం సెన్సిటివ్గా ఉంటే ఆ సెన్సిటివ్నెస్ నాకు అది యాడ్ అవుతుందా, లేకపోతే అది నాకు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? సో నెస్ట్ అంటే గూడు కదా. సో ఇంట్లో ఇంకొంచెం టెండర్గా ఉండాలా, లేకపోతే స్ట్రిక్ట్గా ఉండాలా? ఇంకొంచెం టెండర్గా ఉంటే నాకు అది హెల్ప్ అవుతుందా లేదా? సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్ విత్ ద క్వశ్చన్స్ ఆల్సో. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే, ఇప్పుడు నేను రీడింగ్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ ఫెల్ దట్ హ్యాపీనెస్, మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకు కానీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని లేకపోతే ఎల్లో కలర్ పెన్ని లేకపోతే ఈ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మనం. పైల్ నెంబర్ 1 వాజ్ అ బాంబ్. నాకు నిజంగానే చాలా చాలా నచ్చింది.
I hope the same energies continue with this pile too. And మనసులో జై హో మంగళ్ హో అనుకుంటున్నా. సో చూద్దాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళ పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అండ్ వస్తున్న అడ్వైజర్స్ ఏంటి, అండ్ ఫైనల్గా నేను క్వశ్చన్స్ కూడా తీసుకుంటాను. ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఆ క్వశ్చన్కి ఇష్టమైతే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదు అంటే మీరు మనసు కన్నా సమాధానం చెప్పుకోండి. సో దట్ అది మనకి హెల్ప్ అవుతుంది ఇంకా కొంచెం బెటర్ అవ్వడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే పాస్ట్కి మనం కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం మనకు ఒక కార్డ్ అయితే ఇక్కడ 2 కార్డ్స్. ఏస్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, బ్యూటిఫుల్, Knight of Wands, 3 of Swords, High Priestess. Beautiful. Past Ace of Swords తో స్టార్ట్ అయింది. Ace of Swords is the card of clarity. సో ఒక క్లారిటీ ఉంది మీ పైన. మీరేంటి, మీకేం కావాలి, మీరు ఎలా అంటే మీరు అనుకున్నది మీరు సాధించుకోగలుగుతారు. మీలో ఆ హుందాతనం ఉంది. ఇక్కడ సింహం అడవికి రాజు. సో సింహం అంటే మనకి లియో అంటాం కదా, మనము లీడర్ అనే వర్డ్ లియో నుంచే వచ్చిందనమాట. ఒకవేళ ఇక్కడ మీరు సింహరాశి వాళ్ళు అయినింటే, ఎందుకంటే ఇక్కడ మనకి వాన్స్ వచ్చినాయి కదా, ఇవి అగ్నితత్వ రాశులకి సంబంధించినవి అనమాట. ఏరీస్, లియో, సాజిటేరియస్. సో ఆ ప్రకారంగా మనం చూసినా కానీ క్లారిటీతో ఇక్కడ మనకి మన పారాడైమ్ షిఫ్ట్ జరుగుతుందన్నమాట. ఒక నుంచి ఇంకొక పక్కకి ఆ క్లారిటీలోకి వస్తున్నారు. అండ్ మీ పైన మీకు నమ్మకం చాలా ఉంది. అండ్ లీడర్ లాగా మనం ఏదైనా కానీ ముందరుండి నడిపించాలి. పాస్ట్లో మన థింకింగ్ అనమాట. ఆ క్లారిటీతో ఏదైనా నేను సాధించగలుగుతాను, నేను ముందరుండి నేను నడిపించాలి అనే దీంతో యు ఆర్ వెరీ మోటివేటింగ్ అనమాట. చాలా మోటివేషన్తో ముందరికి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అలా కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఎక్కడో ఆ చిన్న బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ కూడా అంటే మన మనసు గాయపడింది అని చెప్పుకోవడానికి కొంతమందికి మొహమాటం అడ్డ వచ్చింది. కొంతమంది ఏంటంటే ఈ గాయపడిన దాంతో ఒక ముసుగులోకి వెళ్ళిపోయారు. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న మీరు ఒక షాడోలోకి వెళ్ళిపోయారు అనమాట. ఒక డార్క్ జోన్లోకి వెళ్ళిపోయారు ఈ మనసు గాయపడడంతో. అంటే మనసు గాయపడడం మామూలుగా ఎప్పుడు జరుగుతుంది? మన అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు కావచ్చు, బాధ పెట్టినప్పుడు కావచ్చు, మన మనసుకు కష్టం కలిగించినప్పుడు మనం తట్టుకోలేక ఏమైపోయారు? ఇంత కాన్ఫిడెంట్గా ఇంత హుందాగా కూర్చున్న మీరు ఒక షాడోలోకి వెళ్ళిపోయారు. దాన్ని ఎలా అనొచ్చు మనం? షాడోలోకి వెళ్ళిపోయారు అనేది లైక్ ఒక అంటే బయటికి ఇంకా వెళ్ళడానికి ఇష్టపడకుండా మనల్ని మనం ఒక రూమ్లో ఉంచేసుకోవడం కానీ, లేదు ముడుచుకోవడం కానీ. అంటే అంతకుముందు వరకు చాలా ఓపెన్గా మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అంటే ఆ గర్వం, ఆ ప్రౌడ్ ఫీలింగ్. సింహం అడవికి రాజు ఎంత హుందాగా, ఎంత దర్జాగా, ఎంత గర్వంగా తిరుగుతూ ఉంటుంది కదా. అరే నా ముందర అంత అసలుకి ఎందుకు, నేను రాజుని, ఎవరన్నా నాకు భయపడతారు అని. ఆ స్టేజ్ నుంచి మనం ఒకలాంటి అంటే బయటికి వెళ్ళి ముఖం చూపించుకోవడానికి ఇష్టపడకపోవడం, ఎవరన్నా నా గురించి ఏమనుకుంటారో అని మీ లోపల మీరే బాధపడడం. సో ఇవన్నీ ఇన్సెక్యూరిటీస్ వచ్చేసినాయి అనుకోండి ఒక విధంగా. అంత కాన్ఫిడెంట్గా ఉన్న మీరు చాలా దీన పరిస్థితుల్లోకి మిమ్మల్ని మీరు ఈ సిచ్యువేషన్ పుష్ చేసేసింది అనమాట. మనం ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవడం వద్దు, అది గతం కాబట్టి అది గతం అయిపోయింది. సో గతంలో మనం దీన్ని గుర్తు చేసుకుందాం. ఈ పారాడైమ్ షిఫ్ట్లోనే ఉందాం. ఈ పారాడైమ్ షిఫ్ట్ ఎంత
అసలు క్లారిటీ, పారాడైమ్ షిఫ్ట్ చూడండి. పారాడైమ్ షిఫ్ట్ మనం ఒక హుందాగా, మనం చాలా ఆ లీడర్, ఆ స్ట్రాంగ్ పొజిషన్ నుంచి మనల్ని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్లోకి తీసేసుకొని వెళ్ళిపోయింది అనమాట. లైక్ అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త చాలా మిస్టీరియస్ జోన్లోకి వెళ్ళిపోయారనమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. కానీ హై ప్రీస్ట్రెస్ ఇస్ నాట్ ఎ స్మాల్ లేడీ. హై ప్రీస్ట్రెస్ వచ్చి అలా ఉండొచ్చు, కానీ ఆమె ఒక్కసారి పుంజుకునిందంటే, ఇప్పుడు ప్రజెంట్లో మీకు వచ్చే కార్డ్స్ వీటికి సమాధానం చెప్తుంది చూడండి. ఆమె చాలా తెలివైంది, ఆమె చాలా ఇంట్యూటివ్ పర్సన్ అనమాట. సో ఫూల్ 2.0 సెకండ్ వర్షన్, ఆ పైన ఫస్ట్ వర్షన్ కదా, ఇక్కడ సెకండ్ వర్షన్ వస్తుందన్నమాట. ఎంత బాగా వచ్చింది కదా. ఇన్ఫినిట్ సింబల్ ఉంది చూడండి. అది మామూలుగా ఫూల్ కార్డ్కి 0 ఉంటుంది, ఇక్కడ ఏమంటే ఫూల్ నెంబర్ వచ్చి 0. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్ఫినిట్ వచ్చింది. ద ఫూల్ 2.0. సూపర్ స్టార్స్ మీరు, కాబట్టి అట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంటారనమాట. చెప్పాను కదా, ఆమె చాలా ఇంట్యూటివ్, చాలా తెలివైంది. కామ్గా ఉంది అంటే ఎదుటోళ్ళు భయపడాలి, కామ్గా ఉన్నారంటే ఎదుటోళ్ళు భయపడాలి, అమ్మో నెక్స్ట్ ఏం చేస్తారో అని. అలానే ఆ రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారనమాట. 2 of Wands, డెత్, బ్యూటిఫుల్. 4 of Cups, Knight of Swords, ఎస్ ఐఎమ్ కమింగ్. 7 of Cups, చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకు. నాకేంటి డోర్స్ క్లోజ్ అయింది, నేనేంటి బాధపడుతుండేది. మనం లేచి మనం ఇంక చేయాల్సింది చేద్దాం అన్నట్లు కొత్త ఉత్సాహంతో ముందరికి వస్తున్నారనమాట. ఆలోచిస్తున్నారు, అరే ఎవరు నాకు తాళం వేసాను అనుకుంటున్నారు, తాళం చెవి నాకే ఇచ్చి వెళ్ళారేంది. సో ఎవరైతే మనసుకి గాయపెట్టున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియడం లేదు, ఇక్కడే తాళం ఉంది, ఇక్కడే తాళం చెవి కూడా ఉంది, ఇక్కడే తలుపు ఉంది, తలుపు తెరిచి ఉంది. వాళ్ళు ఏదో మనల్ని బాధ పెట్టారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అండ్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగానే నేను కూడా చాలా బాధపడుతున్నానని మీరు ఫీల్ అయినారు. కానీ అబ్బాయి ఇట్టేటివన్నీ మనం చాలా చూసేసినాము లైఫ్లో, ఇంకా మనము చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తాళాన్ని చెవితో తెరుద్దామా, లేకపోతే ఆ తెరుచున్న దారిలోంచి మనం బయటికి పోదామా అని మీరు ఆలోచిస్తున్నారనమాట. ఎంత నాటీగా, ఎంత క్యూట్గా చూస్తున్నారు చూడండి ఇక్కడ. సి హౌ నాటీ అండ్ క్యూట్ యు ఆర్. సో ఆ నాటీ అండ్ క్యూట్నెస్తో నోబడీ కెన్, నా కొడుకు చెప్తాడు, నోబడీ కెన్ బీ మ్యాడ్ ఎట్ మీ బికాజ్ ఐఎమ్ సో క్యూట్ అండ్ లవ్లీ అని. అలా మాదిరా నాకు ఇక్కడ అది కనిపిస్తుంది. అండ్ డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ఇక్కడి నుంచి అంతే కదా, 2.0 మన వర్జన్ మారుతుంది, మనం మారుతున్నాం. ఏ విధంగా మారుతున్నాం, మనం ఆప్షన్స్ని చూస్తున్నాం. అరే నా దగ్గర ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4th ఆప్షన్ కూడా వస్తుంది. యూనివర్స్ నన్ను ఆ విధంగా బ్లెస్ చేస్తుంది. ఇక్కడ ఈ ఉన్న 3 ఆప్షన్స్ కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి. యూనివర్స్ ఇస్తున్న 4th ఆప్షన్ అయితే చాలా బ్రైట్గా, వైబ్రెంట్గా ఉంది, ప్యాషనేట్గా ఉంది. రెడ్ కప్ విత్ గాగల్స్, చాలా స్టైలిష్గా ఉంది. సో యూనివర్స్ నన్ను, మీరు ఇంత బాధ పెట్టినారు కదా, నన్ను యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఈ బాధకి రెట్టింపు సంతోషాన్ని నాకు ఇస్తుంది. అండ్ నేను దాన్ని తీసుకొని నేను హ్యాపీగా ముందరికి వెళ్తున్నా. గుర్రం ఎక్కి కత్తి పట్టుకొని చూపిస్తున్నారు. ఎవరు నన్ను ఛాలెంజ్ చేసింది, ఎవరో నన్ను ప్రశ్నిస్తున్నారు, సమాధానాల కోసం వెయిట్ చేస్తున్నారా, ఉండండి అక్కడే, నేను సమాధానాలు తీసుకొని వస్తున్నానని చెప్పి. సో ప్రజెంట్లో ఎనర్జీస్ ఏంటంటే ఇలా ఉన్నాయన్నమాట. ఇఫ్ యు ఆర్ ఛాలెంజింగ్ మీ, దెన్ వెయిట్ దేర్. నా ఆన్సర్స్ కోసం నువ్వు అక్కడ ఉండు. నా ఆన్సర్తో నీకు బ్లాస్ట్ అసలుకే. ఎందుకంటే ఇక్కడ నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. నాది 2.0, నా వర్షన్ మారింది. నేనే హీరో, నేనే విలన్ నా స్టోరీకి. నా స్టోరీలో ఎవరు విలన్స్ లేరు, నన్ను ఎవరు బాధ పెట్టలేరు. నేను బాధ అనుకుంటేనే బాధ, లేకపోతే ఐఎమ్ వెరీ షార్ప్, ఐఎమ్ ది హై ప్రీస్ట్రెస్. సో 7 of Cups, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆలోచిస్తున్నారు. ఈ క్యూట్ పప్పి, ఈ 2.0 ఫూల్, ఈ ఇన్నోసెంట్ సోల్, ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో, నమ్మకంతో ఎలా అయితే ముందరికి వెళ్తున్నారో ఆ విధంగా, అరే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, దీంట్లో నేను ఏ కప్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారనమాట. సో యూర్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్. పాత్స్ ఆర్ ఓపెనింగ్ అప్.
దారులు ఓపెన్ అవుతున్నాయి, మీకు ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఆప్షన్స్ తీసుకొని మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా ఫాస్ట్గా ఉంది. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఫైర్ ఎనర్జీ. అసలుకి అక్కడ ఆలోచించడం కానీ వెనక ముందర థింక్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఏదన్నా అనుకున్నామా దూకేసినామా, దూకేసిన తర్వాత మనకి నడ్డి విరుకుతుందా లేకపోతే అది సక్సెస్ఫుల్గా మనం ఛేదించినామని ఆ తర్వాత ఆలోచిస్తాం. అందుకనే అక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, నైట్ ఆఫ్ సోర్డ్స్ అయింది. ఈ 2 చాలా ఫాస్ట్ నైట్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ దుడుకుతనం ఉంది, కానీ ఇక్కడ మనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఆ వైబ్రెంట్ కలర్స్తో మనం పీస్ఫుల్గా ముందరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ తెల్ల గుర్రం ఉంది, అక్కడ బ్రౌన్ గుర్రం ఉంది. సో ఇక్కడ పీస్ఫుల్గా అంటే మనకి మనసుకి ఆ గాయం అవ్వడంతో మనకి ఆ గాయం నుంచి మానిన మనసు కొంచెం మృదువుగా ఉంటుంది కదా, ఎక్కువ దాన్ని కష్టపెట్టలేం. కాబట్టి మనం తొందరపడి నిర్ణయాలు కాదు, మనం ఏదైనా కానీ తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు ఛాలెంజ్లు విసురుతున్నాం అనుకుంటున్నారు కదా, ఈ ఛాలెంజ్ని మనం ఎలా తిప్పికొట్టాలి అంటే మనకు వస్తున్న ఆప్షన్స్ ఏంటంటే ప్రేమగా. నైట్ ఆఫ్ కప్స్ వెరీ రొమాంటిక్ నైట్. సో ఈ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే వీళ్ళు చాలా ప్రేమగా, ఎలాంటి భారమైనా కానీ అక్కడ చూడండి, ఎంత బరువు మోస్తాన్నా కానీ అది చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మనసుని చాలా లైట్గా పెట్టుకుంటున్నారు, మనసుని గాయపరచాలనుకోవడం లేదు. జడ్జిమెంట్ బ్యూటిఫుల్. 7 ఆఫ్ కప్స్, మళ్ళీ ఆప్షన్స్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ కంటిన్యూ అవుతున్న ఆప్షన్స్ ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో మనకి ఎంపరర్ ఉంది. ఎంపరర్ తీసుకుందాం, మనల్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో పెడుతున్నారనమాట. కాకపోతే ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా, ఈ 10 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే మన ఆలోచనలు, మనం థింక్ చేసే విధానం. ఫ్యూచర్లో అయినా కానీ ఈ 3 ఆఫ్ సోర్డ్స్ కాస్త 10 ఆఫ్ సోర్డ్స్ అవ్వకూడదు. ఎవరో మనల్ని చీట్ చేయడానికి కానీ, మనల్ని బిట్రే చేయడానికి కానీ, మనల్ని బ్యాక్ స్టాప్ చేయడానికి కానీ మనం అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే ఇక్కడ 10-10, ఒకవేళ కానీ మీరు టైంలో 10-10, ఏంజిల్ నెంబర్ 10-10, కార్ వెనకాల నెంబర్ ప్లేట్ పైన 10-10 ఇట్లాంటివి చూస్తా అంటే మీరు ఇంకొంచెం ఏమంటారు, విత్ మోర్ కాన్సన్ట్రేషన్ యూ ప్లీజ్ లిజన్ హియర్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం అనుకున్నాం కదా, మనకు ఆ డివైన్ ఫోర్సెస్ నుంచి హెల్ప్ వస్తుంది. డివైన్ ఫోర్సెస్ ఇక్కడ కూడా మనకు చెప్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. ఆల్రెడీ మనం మనసు గాయపెట్టుకొని వచ్చినాం పాస్ట్లో. ప్రజెంట్లో ఏంటంటే నేను ఇస్తున్న ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మనం ఫ్యూచర్లోకి వెళ్తున్నప్పుడు అరే అయిపోయిందిలే అనుకున్నటి మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే దాన్ని మనం ఎలా డీల్ చేసి ఎలా హ్యాండిల్ చేస్తామో ఆ విధంగా మనం ఒక బ్యూటిఫుల్ పవర్లోకి వెళ్తాం. ఇక్కడ జడ్జిమెంట్ ఉంది, ఇక్కడ అంటే రెన్యువల్స్ ఉన్నాయి. ఈ రెన్యువల్స్ ఏంది, మనకి ఈ రొమాంటిక్ నైట్ ఏం చేస్తున్నాడు, ఎంత కష్టం ఉన్నా కానీ ఈ కష్టాన్ని ఓర్చుకొని నవ్వుతూ ప్రేమగా మనం ఏదో కష్టపడుతున్నామని చెప్పి మనం కష్టపడట్లే. మనం కష్టపడుతున్నామంటే రేపు సుఖపడుతున్నాం కదా, ఆ సుఖాన్ని చూసుకొని ఈరోజు కష్టపడుతున్నాం. సో ఇది కష్టం కాదు, ఇది రేపటి సుఖం. రేపు గురించి, రేపు మనకు వస్తున్న అప్రిసియేషన్స్ కావచ్చు, ఆ విజిబిలిటీ కావచ్చు, ఆ ఆదరణ కావచ్చు, ఆ సంపద కావచ్చు, ఆ లగ్జరీ కావచ్చు, ఆ అబండెన్స్ కావచ్చు, అవన్నీ కళ్ళ ముందర అట్లా తిరుగుతున్నాయి. సో ఎంత కష్టమైనా కానీ సునాయాసంగా ఛేదిస్తున్నాం. కాబట్టే మనకి ఈ రెన్యువల్స్ ఉన్నాయి కాబట్టే మళ్ళీ మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. కాబట్టే మనకి ఇంకా మోర్ పాత్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. ఈ మోర్ పాత్స్ ఓపెన్ అప్ అవ్వడం కానీ, మోర్ పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేయడం కానీ జరుగుతుంది. మోర్ పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ కాంపిటీషన్ మొదలవుతుంది. మనం ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు పోనీలే అంత మనసుకి బాధ అయ్యి కూడా లేదు, ఇలాంటి సిచ్యువేషన్ చూసి కూడా మళ్ళా రారాజు అయినాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యే మనుషులు ఉంటారా? ఉంటే మంచిది. కానీ అందరూ అంత హ్యాపీగా ఉంటారు కదా, అందరూ అంత మంచి కోరుకోరు కదా. కాబట్టే ఇక్కడ వెన్నుపాట్లు అనే ఒకటి ఉంది.
ఇది జరగకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 2 కొమ్ములు పట్టుకొని ఇక్కడ వాల్రస్ వచ్చింది. అక్కడ సింహము పాపం ప్రశాంతంగా ఉంది. దాని ఏమంటారు, ఉగ్రరూపం చూపించట్లేదు. కానీ ఇక్కడ చూపించకుండానే ఆ ఉగ్రరూపం బయటపడుతోంది ఈ 2 షార్ప్ టీత్ వల్ల. అంటే నాతో కానీ ఇఫ్ యూ మెసప్ విత్ మీ ఐ విల్ సీ యువర్ ఎండ్ అనేది మీరు ఆ సంకేతాలు పంపిస్తున్నారనమాట. నాతో జాగ్రత్తగా ఉండండి, నాతో మంచిగా ఉండండి, మంచికి మంచి, లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. నేను మళ్ళీ ఈ ఫేస్ చూడాలనుకోవట్లేదు. నేను ఇంత కష్టపడి మళ్ళా ఈ స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చినాను అంటే మీ దగ్గర వెనకల నుంచి పొడిపించుకోవడానికి కాదు. ఇలా ఎవరన్నా నన్ను పొడవాలంటే నేను ముందర నుంచి, నాకు చూడండి 2 షార్ప్ టీత్ ఉన్నాయి. సో మీరు అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇంత కష్టపడి మనం వస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో మనం ఇంకా పవర్ఫుల్గా తయారవుతున్నాం కాబట్టి ఈ పవర్ని మనం కాపాడుకుంటూ మనం ఎంత పవర్ఫుల్గా, ఎంత పెద్ద స్టేజ్కి వెళ్తామో మన చుట్టుపక్కల మనకి ఇంకా అన్ని రాబంధువులు తయారవుతాయి, అన్ని నక్కలు తయారవుతాయి. సో నక్కలు ఎవరు, రాబంధువులు ఎవరు, మనవాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం దేన్నైనా కానీ పాజిటివ్గా తీసుకుంటే ఇలాంటి అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మనకు వస్తున్న అడ్వైస్ ఏంటో చూద్దాం. అండ్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈ రీడింగ్. లెట్స్ సీ. అండ్ మనకు వస్తున్న అడ్వైజెస్ ఫర్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న అడ్వైజెస్: చేంజ్, మార్పు ఉంది, మార్పు మన మంచికే. సో మార్పుకు భయపడకండి. మార్పు ఊరికనే రావట్లేదు, మార్పు గ్రోత్ని తీసుకొని వస్తుంది. అందుకనే పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈ పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే అంత ఈజీగా వెళ్ళలేం. సో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి పాస్ట్లో ఈ హార్ట్ బ్రేక్స్, ఈ బాధాకరమైన సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసినాం. కానీ మనం మార్పు చెంది మళ్ళీ మనం ఆ పవర్ఫుల్ ప్లేస్లోకి వెళ్తున్నాం. కాబట్టి డోంట్ ఫియర్ ద చేంజ్. మనం ఆ చేంజ్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మారుతూ వెళ్తుంటేనే మంచిది మనకు కూడా. ఎప్పుడైనా కానీ నిలువ ఉన్న నీళ్లు పనికిరావు, పారుతున్న నీళ్లు మనకు కావాలి. కాబట్టి లైఫ్ కూడా అట్లా ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ కూడా మనం దాన్ని బలవంతంగా ఆపడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైతే మనం ఆ బలవంతంగా ఆపడానికి ట్రై చేస్తామో అక్కడే మనం ఎక్కువ బాధపడతామన్నమాట. యూ హ్యావ్ దట్ చేంజ్. బ్యూటిఫుల్. ఎఫర్ట్. ఇక్కడ మనకి ఎఫర్ట్స్ అవసరం, లిటరల్గా ఎఫర్ట్స్ అవసరం. ఎఫర్ట్స్ లేకపోతే మళ్ళీ మనం ఈ స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళలేం. ఎఫర్ట్స్ లేకపోతే మనం ఇలాంటి మనుషుల్ని గుర్తించలేం. ఎఫర్ట్స్ లేకపోతే మనం ఆ సక్సెస్ని పొందలేం. ఎఫర్ట్స్ లేకపోతే మనకి ఇట్లా డివైన్ హెల్ప్ రాదు. మనం చేయాల్సిన డూ యువర్ వర్క్, లీవ్ ద రెస్ట్ టు గాడ్. మనం చేయాల్సిన పని మనం చేయాలి. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ది గాడ్. ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దేవుడు చూసుకుంటారు. సో పేషెన్స్, ఓపిక అవసరం. అంతే కదా, ఓపిక పడితేనే మనం ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. సో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మనం ఎంత ఓపికగా ఉంటామో మనం అంత స్వీట్నెస్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. తొందరపడ్డామనుకోండి, ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది అంటే కుర్తి నీళ్ళు పెడతారు కదా పశువులకి, దాంట్లో నానా చెత్త ఉంటుంది. వచ్చి పెట్టినారు కదా అని వెంటనే మూతి పెట్టినాయి అనుకోండి, ఆ చెత్త అంతా ఫస్ట్ ఆ చెత్త వెళ్తుంది నోట్లోకి. అలానే కొంతసేపు ఓపికగా ఉన్నారనుకోండి, ఓపికగా ఉన్నాయనుకోండి ఆ పశువులు, ఆ చెత్త అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది బరువుగా ఉంటుంది కదా, ఆ బరువుగా ఉన్నదంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈ తేలిగ్గా ఉన్న తేట నీళ్ళు పైకి వస్తాయి. సో ఈ తేలిగ్గా ఉన్న తేట నీళ్ళు పైకి వచ్చినప్పుడు అప్పుడు తాగినారనుకోండి, దాంట్లో ఆ నీళ్లు కమ్మగా ఉంటాయి. చెత్తతో పాటి ఉంటే బాగుండదు. కాబట్టి ఓపిక పట్టాలి. ఓపిక పడితేనే ఓర్చిన గొడ్డే తేటి నీళ్ళు తాగుతుంది. ఎవరైతే ఓపికగా ఉంటారో ఆ ఓపికే మనకి చాలా పవర్ని తీసుకొని వస్తుంది. పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా తీసుకోండి, మన పురాణాల్లో ఎవరన్నా తీసుకోండి, ఎవరైతే ఓపిక పట్టినారో అల్టిమేట్గా వాళ్ళే హీరోస్ అయినారు. రాముడు, మనకి పాండవులు. సో ఇలా మన పురాణాల్లో ఎవరిని తీసుకున్నా కానీ ఎవరైతే ఓపిక పట్టారో వాళ్ళే హీరోస్ అయినారు. అండ్ ఫైనల్గా క్వశ్చన్ ఫర్ పైల్ 2.
క్వశ్చన్ ఫర్ ఫైల్ నెంబర్ 2. మీకు నచ్చితే ఈ క్వశ్చన్కి కమెంట్స్లో ఆన్సర్ చేయండి. సో మన కమెంట్ బాక్స్ కూడా ఈసారి డిఫరెంట్ దీంతో నిండుతుంది కదా. లేదు అంటే ప్లీజ్ మీ మనసుకు మీరైనా కానీ సమాధానం చెప్పుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ అవుతుంది, మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఉత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చేంజ్ ఉంది. విత్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్ యు ఆర్ గోయింగ్ టు హిట్ దిస్ ప్లేస్. బ్యూటిఫుల్. రేడియేట్. హౌ am I the light in a darkness? How am I the light in a darkness? చీకట్లో నేను ఎలా వెలుగును అవ్వగలుగుతాను? ఇక్కడ జుగ్ను ఉంది. జుగ్ను ఫైర్ ఫ్లై. సో నేను ఎలా చీకట్లో వెలగగలుగుతాను? ఏది ఉంటే చీకట్లో నేను వెలగగలుగుతాను? ఆన్సర్స్ కూడా నాకు తెలిసి ఇక్కడే ఉన్నాయి. కానీ ఇంకా ఏదైనా డిఫరెంట్ ఆన్సర్ ఉంటే కమెంట్ బాక్స్లో మీకు ఏదనిపిస్తే మీరు అది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. టాప్ ఆఫ్ ద డెక్లో ఉన్న ఇంకొక క్వశ్చన్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను. వేర్ ఈజ్ మై స్ట్రెంగ్త్? ఎండ్యూరెన్స్ ఏదైతే ఉందో, ఆ తట్టుకునే శక్తి, అది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఈజ్ మై స్ట్రెంగ్త్? నా స్ట్రెంగ్త్ ఎక్కడుంది? సో మీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది? మీ స్ట్రెంగ్త్ దేంట్లో ఉంది? మీ ఎండ్యూరెన్స్ దేంట్లో ఉంది? అండ్ మీరు ఆ చీకట్లో వెలుగు ఎలా అవ్వగలుగుతారు? ఈ 2 క్వశ్చన్స్కి మీకు ఇష్టమైతే కమెంట్ బాక్స్లో, లేదు అంటే మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకొని అక్కడి నుంచి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందరికి వెళ్ళి ఈ పొజిషన్ని మీరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా రీడింగ్ వల్ల మీరు ఏ విధంగా అయినా కానీ మోటివేట్ అయినంటే మీ లైక్స్తో, సబ్స్క్రిప్షన్స్తో, కమెంట్స్తో నన్ను కూడా ప్లీజ్ మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.